గొల్లప్రోలు రాయవరం రోడ్డు సూర్యుడు చెరువు వద్ద ఉన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద బుధవారం ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గొల్లప్రోలు వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు మైనం రాజా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మొదటగా నాయకులు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మైనం రాజా చేతుల మీదుగా భారీ కేకులను కట్ చేసి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. ఈ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత పేదలపాలెటి పెన్నిది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 77వ జయంతి వేడుక ఈరోజు మనం గొల్లప్రోలు పట్టణంలో జరుపుకుంటూ ఉన్నాం. ఎందరో నాయకులు మహానుభావులు పుడుతూ ఉంటారు, కానీ చరిత్రలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. బడుగు బలహీన వర్గాల కోసం, రైతుల కోసం ఆ రోజు ప్రతి కుటుంబం నుంచి ప్రతి పేదవాడు ఉన్నతమైన విద్యను అభ్యసించాలనేటువంటి కోరిక మేరకు ఫీజు రింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. అలాగే రైతుల కోసం ఉచిత విద్యుత్ ఇచ్చినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. సామాన్య ప్రజలకు అనారోగ్యం వచ్చి ఏమైనా ఇబ్బందులు వస్తే కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకునే విధంగా ఆరోగ్యశ్రీని ప్రదాత అనిపించుకునే వ్యక్తి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు 108 అనేక రకాల కార్యక్రమాలు పెట్టి రాష్ట్రాలని ఆర్థిక పదంలో ముందు నడిపించి ప్రజల గుండెల్లో చనిపోయినా సరే ఈనాటికి స్థిరస్థాయిగా బతుకున్నటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఈ రోజున ఈ కార్యక్రమం గొల్లప్రోలులో చేస్తా ఉన్నాం. జై వైఎస్ఆర్, జై వైఎస్ఆర్, మహాన్ వైఎస్ఆర్. ప్రజలకు 77వ జయంతి సందర్భంగా ఈ రోజున ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పార్టీ అధ్యక్షులు శ్రీ మైను రాజా గారు, అలాగే మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అయ్యరాజు గారు, అలాగే రామరావు గారు, అందరూ కార్యకర్తలు, నాయకులు అందరికీ కూడా ఇంకా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున 77వ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా ఈ రోజున ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులైతేనే మహానేత. ఎందుకంటే పేదల గుండెల్లో నిలిచిన వ్యక్తిగా అతనికి ఉన్న పేరు రాష్ట్రంలో ఏ ఒక్క నాయకుడికి లేదు. ఎందుకంటే ఆయన పేదల పక్షపాతి, అందుకే ఆయనకి ఆ పేరు రావడం జరిగింది. ఎందరో పేదలకి మంచి చేయాలనే ఉద్దేశంతో పేద బడుగు బలహీన వర్గాలకి మంచి చేయాలని ఆరోగ్యశ్రీ పథకం, అలాగే ఫీజు రీయింబర్స్మెంటు, రైతుల రుణమాఫీ, రైతులకు ఉచిత కరెంటు, అలాగే 108 ఇవన్నీ కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోయేలాంటి పథకాలు. ఇవి కూడా అన్నీ మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా ఈ పథకాలన్నీ అమలు చేస్తూ మిగిలిన ఇంకా ఎక్కువ పథకాలు, అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, ఇంకా చేయూత కానీ, రైతు నేస్తం కానీ, అలాగే కాపు నేస్తం కానీ, నేత నేస్తం కానీ ఇవన్నీ కూడా తదుపరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ పథకాలన్నీ అమలు చేయడం జరిగింది. ఇప్పుడు రీసెంట్గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక యూరియా బస్తా తెచ్చుకోవాలంటేనే చాలా కష్టమైన పరిస్థితి. ఒక యాప్ను సృష్టించి ఆ యాప్ ద్వారా ఓటీపీ చెప్పాలంటే రైతుకి సాధారణంగా సెల్లలు లేని రైతులే చాలామంది ఉంటారు. అలాంటిది ఓటీపీ చెప్పి యూరియా బస్తాలు తెచ్చుకోవడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. రైతులు గతంలో కూడా సొసైటీలోకి ఇలాగొచ్చి అలాగా యూరియా బస్తాలు పట్టుకెళ్ళడం జరిగింది. ఈ రోజున ఈ కార్యక్రమం చాలా రైతులందరూ కూడా చాలా బాధపడుతున్నారు. కాబట్టి ముందు అందరికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చిన నాయకులకి, కార్యకర్తలు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై గీతమ్మ, జై గీత.
జై గీతమ్మ.